హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దొండకాయ పులుసు చేశాను. మీరు ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? దొండకాయ పులుసు చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని ఉల్లిపాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేశాను. ఇలా ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి. ఇందులోకి పసుపు వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసి మరి ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే ఇలా దొండకాయ ముక్కల్ని కట్ చేసి పెట్టాను. ఇలా పొడవుగా కట్ చేసి పెట్టిన దొండకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలా చింతపండు పులుసు వేసి చేస్తాం కదా, చాలా బాగుంటుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టాలి. ఒక 5-10 నిమిషాల పాటు ఇలా ఆయిల్లోనే దొండకాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయండి. తర్వాత సరిపడా కారం పొడిని అలాగే సాల్ట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కారం ఉప్పు మంచిగా పట్టే వరకు ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలను అయితే ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టాలి. మళ్ళీ మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ముందుగానే చింతపండుని అయితే నానబెట్టుకున్న చింతపండుని రసం తీసి ఇప్పుడు దొండకాయ ముక్కలలో చింతపండు రసంని వేసుకోవాలి. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇలా పులుసు అయితే బెండకాయ పులుసు ఎప్పటికి చేసుకుంటాం కదా, ఇలా దొండకాయ పులుసు కూడా చేసి చూడండి. జీలకర్ర మెంతుల పౌడర్ని అలాగే కొత్తిమీరని వేసి ఇలా పులుసు అయితే మరిగించుకోవాలి. ముందుగానే 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టాను. ఇలా బాయిల్ చేసిన ఎగ్స్ని పొట్టు తీసి ఇప్పుడు పులుసులో వేసాను. ఇలా పులుసులో చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఎగ్స్ అయితే. ఇలా మూత పెట్టాలి. పులుసు మొత్తం దగ్గరికి అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా ఎగ్స్ పులుసులో బాయిల్ మంచిగా అవుతాయి కదా, బ్రౌన్ కలర్ వస్తాయి కదా, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా ఎగ్స్ కూడా వేసుకోవచ్చు దొండకాయ పులుసులో. ఇలా ఒక 5-10 నిమిషాల పాటు పులుసునైతే ఇలా దగ్గరికి మరిగించుకోవాలి. అంతే అండి, సింపుల్గా దొండకాయ పులుసు రెడీ.